అంటే నేను బయటకు వచ్చి సైకిల్ దొక్కుకుందామని చూసేమో సైకిల్ లేదు. సైకిల్ అయితే పోయింది. ఎవరం అయితే దాచిపెట్టలేదు. నేను మొన్న ఊరికి వేసి వచ్చినాం కదా, ఆ రోజు నుండి సైకిల్ కనిపిస్తలేదు. మమ్మీకి అడిగిన ఇమ్రాన్ గుర్తుకు ఇచ్చిండు. మమ్మీ కూడా మన ఇప్పిస్తే అంత గుర్తు లేదు కానీ ఇమ్రాన్ ఇప్పిస్తే అంత గుర్తుకు. ఎందుకు నువ్వు అంతా ఫీల్ అవుతున్నావు వర్షిత? నా సైకిల్ ఎడబెట్టిను నిజం నిజం చెప్పు. ఇప్పుడు ఎవరికి అమ్మిందో ఎవరికి అమ్మిందో కూడా తెలియదు. మీకు ఏం అవసరం మీరు ఇప్పించిర్రా? మీ సంపాదన అది మీరు ఇప్పిస్తే మీరు దాచిపెట్టి నాకైతే సైకిల్ అంటే ఫుల్ ఇష్టం గైస్. ఆ సైకిల్ పోయింది, నాకైతే ఫుల్ బాధ అనిపిస్తుంది అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష కిటీ. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను బయటకు వచ్చి సైకిల్ దొక్కుకుందామని చూసేమో సైకిల్ లేదు. మా మమ్మీ మళ్ళీ ఏం ఘనకార్యం చేసిందో ఏందో, పోయినా సరే ఆ సైకిల్ అమ్మేస్తాను బెదిరించింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుందో ఏందో అయితే నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నా సైకిల్ అయితే పోయింది. గుర్తుగా ఇమ్రాన్ అన్న ఇస్తే వీళ్ళేమో పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తారు. మరి తాగబోతులు ఎత్తుకోపోయారో లేకపోతే మా అమ్మ వేసిందో మన బాబాయ్ వాళ్ళు ఎట్లయినా దాచి పెట్టిర్రో. పోయి ఇప్పుడు మా పిన్ని నేను అడుగుదాం. ఎందుకంటే మా పిన్ని వాళ్ళ ఇంటి ముంగట అయితే నేను సైకిల్ పెట్టినా, ఎవరు తీసుకున్నారో ఏందో మాత్రం నాకు కరెక్ట్గా లేదు. ఇప్పుడు ఆడవుడి కెమెరా ఉంది. అంకుల్ లేడు, అంకుల్ వచ్చినాక అంకుల్ని కూడా అంటే అడుగుదాం చూపించమని. ఇప్పుడైతే చూద్దాం రండి. నా సైకిల్ కనిపిస్తలేదు, ఏడబెట్టి అసలు మమ్మీకి చెప్పింది నేను అమ్మేసిందా? బాబాయ్ దాచిపెట్టిరా మీరు దాచిపెట్టిరా? ఎవరం అయితే దాచిపెట్టలేదు. నేను మొన్న ఊరికి వేసి వచ్చినాం కదా, ఆ రోజు నుండి సైకిల్ కనిపిస్తలేదు. మమ్మీకి అడిగిన దాకా బయటకు వచ్చి చూసి సైకిలే లేదు, మా అమ్మ అమ్మేసిందని నాకు డౌట్ వస్తుంది. అది కొనిపి చూడ 3 years అయిపోతుంది తెలుసా. నిజంగా చెప్తున్నా, ఇప్పటి వరకు అది ఖరాబ్ కూడా కాలేదు. చాలా రోజుల నుంచి పెట్టుకున్నా గుర్తుగా. ఇంత నాతో టైం పాస్ సైకిల్ తో టైం పాస్ చేస్తే ఎట్లా చెప్పు? అయితే ఇక్కడ ఉండే నేను మొన్న ఊరికి వేసి వచ్చినప్పటి కనిపిస్తలేదు. మీరు ఇట్లా తీసి పైన వేసిరేమో అనుకుంటున్నాను. నాకేం అవసరం అమ్మ, సైకిల్ పోయింది నిజంగా చెప్తున్నది. ఇమ్రాన్ గుర్తుకు ఇచ్చిండు. మమ్మీ కూడా మన ఇప్పిస్తే అంత గుర్తు లేదు కానీ ఇమ్రాన్ ఇప్పిస్తే అంత గుర్తుకు. ఎందుకు నువ్వు అంతా ఫీల్ అవుతున్నావు వర్షిత? కాదు, ఆ టీంకి పోయినప్పటి నుంచి అన్న నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలే, నేను ఆయన ఏం చేయలేదు. చేసినంత కూడా ఆ సైకిల్ అయితే గిఫ్ట్ ఇచ్చిండు. అదే గుర్తుకుంది నాకు. 3 years అవుతుంది ఆ సైకిల్, ఖరాబ్ కూడా కాలే ఎప్పటికీ. మరి జాగ్రత్త పెట్టుకోలేదు వర్షిత. ఇక్కడ 3 days వరకు ఎవరు ముట్టుకోలేదు. మళ్ళీ నిన్న అంటే ఇప్పటిదాకా వచ్చి చూస్తే కూడా నేను అసలు పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దాచిపెట్టిన అంతే, కానీ మళ్ళీ దాచిపెట్టిన ఖరాబ్ అవుతుందని బయటకు వచ్చి పెడితే ఆ సైకిలే కనిపిస్తలేదు. సరే మమ్మీ వచ్చిందని మమ్మీని అడిగినా అసలు? అడగలేదా? అడుగుందా మమ్మీ? మమ్మీ టీవీ ఆఫ్ చేయి. నా సైకిల్ ఎడబెట్టిను నిజం నిజం చెప్పు. మమ్మీ అట్లా అంటలేను, నేను అరసలేను, ఏం బెదిరిస్తలేను. కానీ మంచి మీద దేవుని అంటే చెప్పు, నా మీద అంటే చెప్పు. నేను సైకిల్ దాచిపెట్టినావా? నేనెందుకు దాచి పెడతాను నాకు అర్థం కాదు. పిచ్చిలేసిందా? అప్పుడు మొన్న ఒకసారి అమ్మేస్తా అంటే ఒకసారి అమ్మేసింది, లెక్కలు చేసింది. మళ్ళీ నేను దాచి పెడతాను లెక్కలు చేసింది. ఇప్పుడు ఎవరికి అమ్మిందో ఎవరికి అమ్మిందో కూడా తెలియదు. కానీ అమ్మింది అనుకుంటా, వీళ్ళకి తెలియదు. ఆ విలువ తెలియదు, ఉంటే తెలుస్తుంది. మమ్మీ ఇంకో ఒర్రకు ఎవరు పైపడరా చేయి. ఇంకో నేను నిజంగా చెప్తున్నా, పీక విసికేస్తా. కనిపిస్తలే అంట. నువ్వు ఇట్లా వర్ష చెప్పు, నిజం చెప్పు. ఇగో బయట ఏమైంది మొన్న ఇక్కడ ఉండే జ్యోతి
నీళ్ళు పట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఊకే ఆ పెడల్ సాగుతున్నాయి. మీరు నేనే తీసి బయట పెట్టిన, ఏడ అల్మార్ల పక్కన పెట్టిన. ఎందుకు వెళ్తామమ్మా? అది ఇప్పుడు సైకిల్ పోయింది. ఒకసారి బిల్డింగ్ మీద చూసిన లేదు, నువ్వు చెప్తే అర్థమైతలేదు. నువ్వు దాచి పెట్టినామని అడుగుతున్నా. అరే ఇప్పటిదాకా నేను బయటికి పోయి చూసా, సైకిల్ లేదు. తమ్ముడు వాళ్ళు నందన్న 4 days ఊరికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఆ రోజు ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ పోయినాం కదా మేము. ఆ రోజు ఉండి నార్మల్ గా సైకిల్ లేదు బయట, మీరు ఇట్లా తీసి పైన వేసిరేమో. నేను కూడా ఏం అడుగుతలేదు. ఒకసారి పైన యూస్ రాపోండి. మరి ఎందుకు నా మీద అరుస్తున్నారు అట్లా? ఓకే ప్రతి దానికి ఏందమ్మా సైకిల్ జోలికి ఎందుకు? మీకు ఏం అవసరం లేదు. మీరు ఇప్పించిర్రా మీ సంపాదన? అది మీరు ఇప్పిస్తే మీరు దాచిపెట్టి మీ సంపాదన కాదు అది, అర్థమవుతుంది. ఎందుకు అరుస్తున్నావు నువ్వు? అసలు ఎవరి మీద అరుస్తున్నావు నువ్వు? ఇగో నీ జబర్దస్త్ నా మీద కాదు, అర్థమైందా? నేను ఆడ పెట్టినా మంచి గిఫ్ట్ జాగ్రత్త పెట్టుకున్నా కూడా నల్ల ఇది తాకుతుంది అది తాకుతుంది అంటే అడిగిపిస్తాను. అడిగినా మనకు తెలియదు. నాకు తెలియదు అడిగిపిస్తారా? నువ్వురా ఇట్లా పైన ఒకసారి గిడేడనే పెట్టినా ఉంటుండే మరి సైకిల్. అది మీకు తెలియాలన్న హాకేం తెలుసు. ఇంకో నిజంగా చెప్తున్నా, నా సైకిల్ మీద చెయ్యవరేసారు చెప్పరు ఫస్ట్. హలో మేడం, నేను తీయలేదు. నల్ల పట్టినప్పుడు పెటల్స్ తాగుతున్నాయి, అది తాకుతున్నాయి, చైన్ తాకుతుంది, అది తాకుతుందని బయట ఎవరు పెట్టారు? మళ్ళా నా పేరు వేస్తారు. ఇగో ఈడైతే లేదు, ఇది చూపి అంతా. ఇది ఈడుండే తర్వాత మీద ఒక్కుంటది అంటే కింద పెట్టినాము. కింద పెడితే ఆడలేదు, ఏడలేదు. నేనైతే తీయలే వర్షిత, ప్రామిస్ చెప్తున్నా, నేనైతే తీయలే. ఏమో మీకే తెలియాలా. ఒకసారి అడుగుదాం, నడు ఎవరన్నా కావాలంటే అడుగు వర్షిత, వాళ్ళు అడిగినా చెప్తారు కదా. గలీలంతా నాకు అవసరం లేదు, మీకే తెలియాలా. మీ లిమిట్స్ లో మీరు ఉండాలా. మస్తు క్రాస్ చేసేసారు ఇప్పటికి. లిమిట్స్ కాదు వర్షిత, నువ్వు మన జాగ్రత్త పెట్టుకోవాలి కదా. నీకు అంత ఇంపార్టెంట్ గిఫ్ట్ అయినప్పుడు నీకు తెలివి ఉండాలి కదా. వాళ్ళు సరే వాళ్ళు బయట పెడితే నువ్వు రోజు తీసుకొచ్చి లోపల పెట్టుకునేది ఉంటాయి. నల్ల పండుగ చాతన కాదని కాదు, కాపాడుకోనికి రాదు. నీ వస్తువులు నీకు చేతన కాకపోతే ఎట్లా? నా పని నీ పని. ఇంకో ఏంది ఏంది? అరే అమ్మ, ఇంకో నా పని నేను చూసుకుంటా, మీ పని మీరు చూసుకోవాలి. నా వస్తువులు మీరు ముట్టొద్దు, నీ వస్తువులు నేను ముట్టాను. అసలు నీ వస్తువే ముట్టలేదే, కొట్లాడకు. బండి ముట్టకు ఇప్పటి నుండి. ముట్టకు. నువ్వు కొన్నావా ఏమన్నా? నువ్వు కొన్నావా? నీ బండి నువ్వు కొనుక్కున్నావా? నువ్వు కొనిచ్చినావా? సంపద నేను కొనిపించిన. చిన్న పిల్లవి, నేను 10 ఏళ్ళు అయింది బండి కొని. 10 సంవత్సరాలు అయింది. నువ్వు అప్పుడు ఇంకా సంపాదన కూడా స్టార్ట్ చేయలేవు. కింద అడిపిద్దాం జ్యోతి, నేను తీసినా. అంత ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు పోక ముందు ఆలోచించాలి. ఏదైనా పోయినాక ఎంత ముట్టుకొని ఫస్ట్ మీకు రైట్స్ ఉండాలా. రైట్స్ ఉన్నాయి కాబట్టి పుట్టినాం. రైట్స్ లేకుండా ఎట్లా పుట్టినావు? ఎట్లా పుట్టినవే? అమ్మ ఎందుకంటే ఫోన్ పడకొడతా బీపీఎస్ నన్ను చేయలేకపోరు మీరు. లేప్తా. కింద అడిపిద్దాం. ఏందొచ్చేది? వేస్ట్. మనిషి అయినా వస్తువు అయినా మనిషి అయితే దోలాడుకుంటాం. సైకిల్ అయితే చిన్న మనిషిని ఏడు దోలాడుకుంటాం. చెప్పురు మళ్ళీ అదైనా కింద చూపే, కింద అడుగుదాం రా ఒకసారి. రైట్స్ రైట్స్ అని ఊకే అనకు వర్షిత. నువ్వు ఏంది ఊకే రైట్స్ గురించి మాట్లాడుతున్నావు? ఏంది మరి రైట్స్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? మస్తు నడు నువ్వు బయటకు వచ్చి ఎందుకు పెడతావు చెప్పు. మరి నువ్వు ఇంత తెచ్చుకోవాలి ఇద్దాం కదా. इधर साइकिल का कोई कभी देखे थी मेरी बेटी का साइकिल.
కెమెరా పని చేస్తుంది ये कैमरा नहीं दिख रहा करते जी पूछी मैं ऑलरेडी हाँ बना है परसों में 2 दिन के पहले ही गया साइकिल हम लोग गांव को गए थे ना अंकल जब से नहीं दिख रहा वो हम लोग गांव को गए थे ना हमारा छोटे बेटे का बर्थडे है बोल के जब से नहीं दिख रहा साइकिल में बाहर लगाई अंदर लगाई तो पानी आ रहा तो थोड़ा प्रॉब्लम हुआ पावन को मार रहे ना बोल के मैं बाहर रखी लेके आके वो साइकिल लेके चल गया अच्छा था साइकिल भी नया साइकिल है वो बाबू वो इमरान भैया दिए इनको आप देखे आप भी हाँ वही बाहर ही था लेके चले गए कोई की समझ में नहीं आ रहा और आड़ अड़गुदाम रा కావాలంటే వేరేకమ్మ సైకిల్ అయితే దొరకదు ఓయ్గో సైకిల్ అయితే దొరకదు అడుగుదాం రా షాప్ కదా రా సీసీ కెమెరా పనిచేస్తుందా ఎవరు రమేష్ అన్న పనిచేస్తుందా వాళ్ళని చూస్తా దండగా నేను ఎక్కువైనట్టు తెలియదు అంకుల్ అంటే నిజంగానే సైకిల్ అవ్వచ్చు మామూలు వీడియో కోసం మేము తీసి అమ్మడానికి వేసిన నా సైకిల్ నిజంగానే కనిపిస్తుంది అరే నేను చెయ్యలేదు మా ముగ్గురు మేము బరాబర్ మార్చుకుంటా బరాబర్ మార్చు చూడు ఈ పంట అమ్మేసా నచ్చుకోండి పంట అమ్మేసా లేకపోతే ఓన్కా కాబోదలు తిట్టి అమ్మే పంట చేసి టైం ఇవన్నీ తొలిస్తా మాట్లాడినా నిజంగా వచ్చిన జ్యోతి చూపి నేను తీస్తా అంటే తీస్తా అని చెప్తా నేనైతే తీయలేదు పైన అన్న వచ్చిన తర్వాత సీసీ సరే ఇప్పుడు ఓకే మమ్మీ రియల్ ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు ఆయన బండి ఎందుకు అమ్మేస్తాను నా బండి గైస్ నేనైతే ఆ రోజు బెదిరియడానికి భయపెట్టడానికి అయితే సైకిల్ తీసిన మాట నిజమే కానీ నేను అమ్మేయలే మళ్ళీ తీసుకొని వచ్చుకుంది అన్ని దొంగ బుద్ధిలో సేమ్ ఒకవేళ పైన ఇప్పుడు మీ ముంగట్టే అందరిని అడిపించిన పైన అన్న కూడా నేను ఫోన్ చేసి సీసీటీవీ పంపిమని చెప్తా పంపించిన తర్వాత అప్పుడు దొంగ ఎవరో వెళ్తారు నాకైతే సైకిల్ అంటే ఫుల్ ఇష్టం గైస్ ఆ సైకిల్ పోయింది నాకైతే ఫుల్ బాధ అనిపిస్తుంది అనమాట ఇలా ఎన్నో పెట్టుంటారు నాకు డౌట్ నువ్వు తీసినావా నేను నిజంగా తీయలేదు ప్రామిస్ నీ మీద వస్తే తీయలేదు నేను ఇంకా నేను మా ఆయనకు కూడా అడిగిన ఇంకా నువ్వు ఇట్లా తీసినావా మర్చిపోయాను ఇట్లా ఎడిపోయాను అని కూడా అడిగిన ఆయన లేదే అని మా ఆయననే మొన్న రాగానే ఎప్పుడు వచ్చిన సైకిల్ ఎందుకు కనిపిస్తలేదు మేమైతే తీయలేదు తీస్తే ఇక అంతే సైకిల్ కనిపిస్తలేదు ఆయన అడిగిండు మా మామ కూడా అడిగిండు తీయలేదు సీసీటీవీ ఆగు సీసీటీవీ వస్తుంది ఇంకా అటాచ్ చేస్తా చూపిస్తా అదైతే పెడతా నేనైతే తీయలేదు ఇదైతే కన్ఫర్మ్ నాకు అది కూడా లేదు నాకు వద్దు కూడా సైకిల్ కరెక్ట్ సైకిల్ ని మనం ఎప్పుడు చూస్తామో తెలిస్తే దాన్ని బట్టి సీసీటీవీ చూడవచ్చు ఓ రోజంతా చూస్తూనే ఉంటామా సరే రమేష్ అన్న రావాలైనా కూడా సరే గైస్ బాయ్